అనుమతులు సాకుగా చూపి అక్రమాలకు తెరలేపారు. నిబంధనలు తుంగలో తొక్కి బాంబులతో కొండలను పిండి చేస్తున్నారు. విజయవాడ గ్రామీణ మండలంలో సాగుతున్న ఈ అక్రమ మైనింగ్ దందా పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోంది. బాంబుల పేలుళ్లతో భూమి కంపించిపోతుంటే ఎగిరిపడుతున్న బండరాళ్లు, కమ్ముకుంటున్న ధూళికి పంటలు నాశనమవుతున్నాయి. తమ కళ్ల ముందే తోటలు పాడవుతుంటే రైతులు దిక్కుతోచని స్థితిలో ఆవేదన చెందుతున్నారు. విజయవాడ శివారు ప్రాంతంలోని కొత్తూరు, తాడేపల్లి, వేమవరం పరిధిలో దశాబ్దాలుగా ఉన్న మట్టి కొండలు ఇప్పటికే వైసీపీ హయాంలో చాలా వరకు తరిగిపోయాయి. ప్రస్తుతం అనుమతి తీసుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో తవ్వకాలు సాగిస్తున్నారు. యంత్రాలతో తవ్వితే ఆలస్యం అవుతుందన్న నెపంతో నిబంధనలకు విరుద్ధంగా బాంబులు పెట్టి పేల్చేస్తున్నారు. తాజాగా తాడేపల్లి సర్వే నంబర్ 260లోని దొండతిప్పకొండ, వేమవరం సర్వే నంబర్ 139లోని నేలబోడుకొండ వద్ద మట్టి కోసం విచ్చలవిడిగా పేలుళ్లు జరుపుతున్నారు. నిబంధనల ప్రకారం యంత్రాలతో మాత్రమే తవ్వకాలు జరపాలి. కానీ ఇక్కడ బాంబుల మోత మోగుతోంది. ఈ కొండలను ఆనుకొని ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోనూ రాళ్లను పాతి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. దశాబ్దాలుగా పంటలు పండిస్తున్న భూములను సైతం ప్రభుత్వ భూములంటూ హద్దురాళ్లు పెట్టి మరీ తవ్వేస్తుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు. ఆ బాంబు వెళ్ళినప్పుడు మేము అసలు ఇక్కడ కూర్చోలేకపోతున్నాం. తోటలో భార్య భర్త ఇద్దరు ఇక్కడే ఉన్నాం. బాంబు వెళ్ళినప్పుడు లారీలు దుమ్ము మొత్తం ఇక్కడ తోట బూడిపోతుంది. మాకు పండిన పంట కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దయచేసి మాకు పంట నష్టం సహకారం ఇప్పించమని మేము కోరుతున్నాము. ఈ మామిడి తోటల మీద జీవనాధారమేనండి మాకు. మరి ఈ బ్లాస్టర్లు జరపటం వలన ఈ పొగంతా వచ్చి మామిడి చెట్లని కమ్మేసేసి ఆగం చేసేస్తున్నాయండి. మరి ఈ సేల్ చేసుకోవాలన్నా కానీ వ్యాపారవేత్తలు ఎవరు ముందుకు రావట్లేదండి. మరి నష్టపరిహారం కింద మాకు ఏదన్నా ఈ కాంట్రాక్టర్ల ద్వారా కానీ ఏదన్నా కానీ మాకు నష్టపరిహారం కలిగించాలని కోరుతున్నాం. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బాంబులు పెట్టి ఒకరోజు పగలే 4ంటికి పేల్చారండి. పేలితే అక్కడ ఇంత రాళ్ళు బండరాళ్ళు లేచి ఇగొన్న సోలార్ మొత్తం పగిలిపోయింది సార్. పగిలిపోయింది మొత్తం. కాపలా వాళ్ళు కూడా చేలోనే ఉన్నారు సార్. కాపలా వాళ్ళకి అసలుకి రాయి కొద్దిగా తప్పిపోయింది సార్. కాపలా వాళ్ళ పరిస్థితి మరి దాన్ని ఆ రోజు నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు కాపలా వాళ్ళు. మాకు పంట నష్టం చూస్తే ఈ పేలినప్పుడు దుమ్ము విపరీతంగా వచ్చి చెట్లకి కాయలకి పట్టేస్తుందండి.